హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఇండియాలోని ఒక సెంటర్లో ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. దీనితో పాటు ఆన్సర్ కి ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు వీడియో చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ నిన్నటితో అంటే నవంబర్ 14తో అన్ని ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అయితే ఇండియాలోని ఒక సెంటర్లో ఎగ్జామినేషన్ని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేశారు, మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో ఇక్కడ అఫీషియల్గా మనకి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి ఒక నోటీస్ని నిన్న నైటే రిలీజ్ చేశారు. సో ఇందులో చూసుకుంటే ది ఎంటీఎస్ ఎగ్జామ్ 2024 షెడ్యూల్డ్ ఎట్ పూర్నియా డిజిటల్ పూర్నియా ఆన్ 14/11/2024 ఇన్ ఆల్ 3 షిఫ్ట్స్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో పూర్నియా అనేటువంటి ఏరియాలోని పూర్నియా డిజిటల్ అనేటువంటి ఒక అయాన్ డిజిటల్ సెంటర్లో జరగవలసినటువంటి 3 షిఫ్ట్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ని నిన్న జరగవలసినటువంటి 3 షిఫ్ట్స్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది. ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది సేమ్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్ ఆన్ 19/11/2024 అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు. సో నిన్న జరగాల్సినటువంటి 3 షిఫ్ట్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ని పూర్నియా అనేటువంటి అదే సెంటర్ లో మళ్ళీ ఈ నెల 19వ తేదీన కండక్ట్ చేస్తున్నారు. The fresh admit card has been emailed to all the candidates on their registered email ID and same has also been uploaded on our website, that is ssccr.org. Please take printout of your fresh admit card and report at the venue for taking your exam accordingly అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి సెంట్రల్ రీజియన్ ఉంది కదా, సో సిఆర్ అని చెప్పేసి అంటారు, ఎస్ఎస్సి సిఆర్ అని. సో సెంట్రల్ రీజియన్ కింద ఉన్నటువంటి ఈ పూర్నియా అనేటువంటి ఏరియాలో ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కదా. సో 19th నవంబర్న మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఆ సెంటర్ కి సంబంధించి 14th నవంబర్న రాయవలసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడ్మిట్ కార్డ్స్ మీకు ఈమెయిల్ చేయడం జరుగుతుంది. అండ్ దీనితో పాటు మీరు ssccr.org అనేటువంటి సైట్ లో మీకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎస్ఎస్సి అయితే తెలిపింది. సో ఇది సెంట్రల్ రీజియన్ కి సంబంధించి మీలో ఎవరైనా సెంట్రల్ రీజియన్ కి అప్లై చేసుకుంటే మీరు ఒకవేళ మీకు ఈ సెంటర్ కనుక ఉన్నట్లయితే వారు ఈ విధంగా చేయాలి. కానీ మన వాళ్ళు ఎక్కువగా సౌతర్న్ రీజియన్ కి అప్లై చేసుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి అఫీషియల్ గా సెంట్రల్ రీజియన్ నుంచి ప్రయాగ్రాజ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ రీజియన్ ప్రయాగ్రాజ్ నుంచి మనకు వచ్చినటువంటి నోటీస్ అన్నమాట. సో మళ్ళీ ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి వారికి 19th ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో మనకి మ్యాక్సిమం అన్ని కూడా ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి అన్ని షిఫ్ట్స్ కి సంబంధించి ఈ ఒక్క సెంటర్లోనే చిన్న ఇష్యూ ఉండడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేశారు. పేపర్ లీక్ అవడం కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇనీషియల్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇనీషియల్ ఆన్సర్ కీలో మీరేమైనా మిస్టేక్స్ గమనించినట్లయితే వాటికి మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒక 100 రూపీస్ ఏమో ఫీ పేమెంట్ చేసి అబ్జెక్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఇస్తారు. సో మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్ కరెక్ట్ అని భావిస్తే ఎస్ఎస్సి మీకు మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ కీ వచ్చేసి మనకి డిసెంబర్ 10th లోపు డిసెంబర్ 10th లోపు మనకి ఆన్సర్ కీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ 20 to 25 days మధ్యలోనే మనకి ఈ ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తారు. ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక 3 to 5 days వరకు మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 to 5 days లో మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఫైనల్ ఆన్సర్ కీ అండ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఫైనల్ రిజల్ట్స్ రావడానికి నాకు తెలిసి జనవరి వరకు టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళు పీఈటీ ఈవెంట్స్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ హవాల్దార్ పోస్టులకి, ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేసినటువంటి వారు ఎటువంటి ఫిజికల్ ఈవెంట్స్ ఉండవు కాబట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మీకు జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు ఎన్ని మార్క్స్ వస్తాయని మీరు భావిస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, మీలో చాలా మంది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ రాశారు కదా. సో మీరు ఎన్ని మార్క్స్ వస్తాయని మీరు భావిస్తున్నారనేది టోటల్ 150 మార్క్స్కి. ఓకే, మనకి సెషన్ 2లో ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి టోటల్ 150 మార్క్స్ కదా. 150కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది కింద కామెంట్స్లో తెలపండి. అలాగే ఇక నుంచి ఈ ఛానల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి క్లాసెస్ అన్ని కూడా మనం చెప్పాము. చాలా మంది మన క్లాసెస్ వాళ్ళకి యూస్ కావడం జరిగింది. మెటీరియల్స్ అండ్ కోర్సెస్ కూడా చాలా హెల్ప్ చేశాయి.
సో ఎస్ఎస్సికి సంబంధించి మనకి నెక్స్ట్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి జీడీ అండి. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఇంకా ఈ రోజు నుంచి చెప్పడం జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీకి మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదనేది కింద కామెంట్స్లో తెలపండి. మీలో ఎంతమంది ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారనేది, ఎంతమంది జీడీ నోటిఫికేషన్కి అప్లై చేశారనేది కింద కామెంట్స్లో ఒకసారి మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో జీడీకి సంబంధించిన క్లాసెస్ ఇంకా రెగ్యులర్గా జీకే, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మనమే అప్డేట్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.